హలో వ్యూవర్స్, ఈ వీడియోలో పై చార్ట్ ఎలా క్రియేట్ చేయాలి, దాని యొక్క యూజ్ ఏంటి అనేది నేర్చుకుందాం మనం. రైట్. పై చార్ట్ పై చార్ట్ అంటే ఏంటి? పర్సంటేజ్ చూపిస్తుంది అనమాట. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం సీరియల్ నెంబర్ ఎలా చేసుకోవద్దని నేర్చుకున్నాం కదా. అయితే ఇక్కడ మనకు ఇవి వాల్యూస్ ఉన్నాయి. అయితే లైన్ చార్ట్ లో మనం చూసాం కదా, ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఏమైపోయింది, దీనిపైన మనకు చార్ట్ చూపించింది. ఇప్పుడు మీరు ఇక్కడ అదే పొరపాటు చేశారనుకోండి, ఓకే, ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు పై చార్ట్ ఏం చేస్తుంది, దీనిపైన చూపించదు, మనకు కావాల్సింది దీనిపైన. ఇయర్ పైన అయితే మనం చెయ్యం కదా. అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ కాలమ్స్ కాబట్టి సెలెక్షన్ లో దీనిపైన పై చార్ట్ క్రియేట్ చేస్తుంది. సెలెక్షన్ చేసి ఇన్సర్ట్ పై చార్ట్. ఓకే, 3D పై, మీరు నార్మల్ అయినా తీసుకోవచ్చు, 3D అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం చూపిస్తుంది, 2005. ఓకేనా, ఇయర్ చూపిస్తుంది అంతా కూడా. మనకి ఇది ఇయర్ కావాలా? కాదు కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని డిలీట్ చేసేద్దాం. అయితే మనం తీసుకోవాల్సింది ఏంటి, ఇన్కమ్. ఇది తీసుకోవాలి. ఇన్సర్ట్. ఓకే, 3D తీసుకుందాం, మంచి లుక్ వస్తుంది. 3D పై. దీన్ని ఏం చేద్దాం, మనము ఇక ఏరియా, చార్ట్ ఏరియాలో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, చార్ట్ డిజైన్ వస్తుంది. మూవ్ చార్ట్ క్లిక్ చేసుకోండి, న్యూ షీట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఓకే పై చార్ట్ ఇచ్చేసాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి, మనకు వాల్యూస్ కావాలి. చార్ట్ ఏరియాలో క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చార్ట్ ఎలిమెంట్స్ వస్తాయి. డేటా లేబుల్స్ క్లిక్ చేసి ఓకే, యారో క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఎక్కడ కావాలి మనకు, ఇన్సైడ్ ఎండ్. ఓకే, లేక సెంటర్ తీసుకుందాం. ఇక్కడ ఏమొచ్చింది, అంతా కూడా వాల్యూస్ వచ్చాయి. ఓకే, మనకేం కావాలి, పర్సంటేజ్ కావాలి. అయితే మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ వాల్యూ తీసేసి ఏం చేస్తాను, పర్సంటేజ్ పెడతాను. అంతే కదా, మనము వాల్యూస్ ఏం చేస్తాం ఇక్కడ తీసుకొని. ఓకే, ఇక్కడ నేను సైజ్ అనేది పెంచుతున్నాను. రైట్. ఇక్కడ ఒక్కొక్కటి, ఈ ఒక్కొక్క స్లైస్ అంటాం వీటిని, ఒక్కొక్క స్లైస్ అనేది ఎంత ఎంత పర్సెంటేజ్ అని చూపిస్తుంది. అయితే ఇది 24%. ఇది ఏంటన్నట్టు, ఓకే, ఇక్కడ మనం దాన్ని వాల్యూ కానీ సిరీస్ కానీ కేటగిరీ కానీ తీసుకుందాం. కేటగిరీ వాల్యూ చూద్దాం. అయితే ఈ వాల్యూకి ఇంత వచ్చింది. అయితే ఇదంతా థౌజండ్స్ లో అన్నట్టు కనబడుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఇది వేరే లైన్, ఇది వేరే లైన్ లో రావాలి అంటే ఇక్కడ ఏం చేస్తాము, సెపరేటర్ ఏం చేయాలి, న్యూ లైన్ అని తీసుకోవాలి. కొంచెం సైజ్ తగ్గించేద్దాం. ఇక్కడ ఇది 45 వాల్యూ, ఇది 12%. అంటే ఇది మొత్తం 100% అనుకుంటే ఈ యొక్క స్లైస్ ఏంటి, ఎంత పర్సెంట్ అని చూపిస్తుంది. ఇక్కడ వాల్యూస్ అన్ని కలిపితే దాన్ని ఏమంటాము, 100% అనుకుంటాం. దాంట్లో ఈ యొక్క 96 అంటే ఏంది, 25%, 86 అంటే 22%, ఇలా తీసుకుంటుంది అనమాట. అయితే ఇప్పుడు దీంట్లో హైయెస్ట్ పర్సెంటేజ్ ఏది చూడండి, 95, 96, 86. ఓకే, 96, 25%. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఏమైపోయింది, మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇంకోసారి క్లిక్ చేస్తే ఈ యొక్క స్లైస్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. దీన్ని కొంచెం ఇలా డ్రాగ్ చేయండి, ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. అండ్ ఇలా మీరు ఏం చేసుకోవచ్చు, మూవ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది హైయెస్ట్ పర్సెంటేజ్. మీరు ప్రెజెంటేషన్ ఇస్తారు కదా, ఇచ్చేటప్పుడు మనకి ఇలా మనం చేసేసి ఇదంతా ఇలా ఇలా ఉంది, ఇది స్పెషల్ అన్నట్టుగా ఇలా మనం హైలైట్ చేయొచ్చు అనమాట. ఇక దీని ఫార్మాటింగ్ విషయానికి వస్తే, ఓకే, ఎలాగైతే మీరు కాలమ్ చార్ట్, బార్ చార్ట్ చేశారో ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి, చార్ట్ డిజైన్ అనేది. రైట్, ఇక్కడ మీకు కావాల్సిన స్టైల్లో మీరు ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? ఇలాగనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి,
ఎలక్ట్రానిక్స్, క్లోతింగ్ అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ సేల్స్ అనేవి అయ్యాయి. ఓకే, మనకు ఏది ఎక్కువ సేల్ అయ్యింది అనేది ఇక్కడ వాల్యూస్ కాకుండా మనకి ఏంటి చార్ట్ లో చూసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, నేను 2 కాలమ్ సెలెక్ట్ చేశాను ఎందుకంటే ఇది న్యూమరిక్ డేటా కాదు కాబట్టి. ఓకే, ఇన్సర్ట్ నెక్స్ట్ 3D పై. మీరు ఒకవేళ ఫస్ట్ 2D తీసుకున్నారు, తర్వాత మీరు మార్చుకోవాలనుకుంటే కూడా మీరు మార్చుకోవచ్చు. ఇలాగా ఇందులో క్లిక్ చేసేసి చార్ట్ డిజైన్కి వెళ్ళేసి ఇక్కడ చూడండి చార్ట్ టైప్ ఇందులోకి వెళ్ళేసేస్తే ఇక్కడ ఉంటుంది. ఓకే, 3D ఓకే చేయండి, వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంతకుముందు చేసినట్టుగానే దీన్ని మనం క్లిక్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి డేటా లేబుల్స్ యారో క్లిక్ చేసేసి ఇక్కడ మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాం, మనము వాల్యూ కావాలంటే వాల్యూ పెట్టుకోవచ్చు, పర్సంటేజ్ అయితే మీన్ ఇది తీసుకుంటున్నాం మనం. వచ్చింది కదండి, ఇది మనకి ఏం కావాలి, సెపరేటర్. ఇది సెపరేట్ లైన్ లో కావాలి కదా, న్యూ లైన్ అని తీసుకోవాలి. వచ్చింది కదండి ఇలాగా. ఇప్పుడు దీంట్లో హైయెస్ట్ ఏది, 32%, ఇదే కదండి. ఇప్పుడు ఈ స్లైస్ మీద ఒకసారి క్లిక్ చేసాం, రెండోసారి క్లిక్ చేసాం, అప్పుడు ఈ ఒక్క స్లైస్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. దీనిలో డ్రాగ్ చేసుకోండి, వెరీ సింపుల్. ఓకే, దీన్ని కూడా మనం బయటికి డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, దానిపైనే కాకుండా మనం ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ దీనికి కాల్ అవుట్స్ ఇవ్వాలనుకోండి, ఇవ్వచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇందులో షో లీడర్ లైన్స్, వీటికి కాల్ అవుట్స్ ఉంటాయి. చూస్తున్నారా లైన్ అనేది, ఇది ఇలా చూపిస్తుంది అన్నమాట. ఓకే, దీన్ని మనం కాల్ అవుట్స్ అని అంటాం. దూరంగా ఉంటేనే అవి కనబడతాయి, క్లోజ్గా ఉంటే టచ్ చేసి ఉంటే కనిపించవు. ఆల్ రైట్. సో ఇది మీరు ఫుల్ స్క్రీన్ చూడాలంటే ఆల్ట్ VU నొక్కండి, ఇలా చూసుకోవచ్చు. ఆల్ రైట్, ఇంతకుముందు చూసినట్టుగా చార్ట్ ఏరియాలో క్లిక్ చేసి చార్ట్ డిజైన్లోకి వెళ్ళేసి మీకు కావాల్సింది చూసుకోవచ్చు. ఇక్కడ క్విక్ లేఅవుట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇలా మీరు ఒక్కోటి చూసుకోవచ్చు. ఓకే, ఇలా వాటి పేర్లతో పాటు ఒక లేఅవుట్ ఉంది. రైట్, ఇలా లెజెండ్స్తో పాటు ఒకటి ఉంది. ఇది క్విక్గా మనకి ఏం చేస్తుందంటే చేసి పెడుతుంది అనమాట. మనకి ఏది కావాలంటే అది చూపిస్తుంది. మనకు నచ్చినట్టుగా కావాలనుకుంటే ఏం చేయాలి, ప్లస్ బటన్ ఇది ఉంది కదా, చార్ట్ ఎలిమెంట్స్ క్లిక్ చేసుకొని మనకు కావాల్సింది మనం సెట్ చేసుకోవాలి. ఇదేంటంటే ఎక్కువగా ఇలాంటి యూస్ చేస్తారు కాబట్టి ఇలా మనకు ముందుగానే సెట్ చేసి పెట్టాడనమాట. అయితే ఇక మన ఇష్టం ఏది కావాలనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్స్లో, ముఖ్యంగా పవర్ పాయింట్.